హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము ధ్యేయం కథ 37వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో మహతి ఆత్మహత్య చేసుకోపోతే అలా ఎందుకు చేసుకున్నావు, బ్రతికి ఏదన్నా ప్రయత్నించి సాధించాలి కానీ అని అడిగింది నిఖిత వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. మహతి మాట్లాడలేదు. ఆ ప్రశ్న ఆమెకు అర్థమైందో లేదో కూడా తెలియదు. ఆ తర్వాత మళ్ళీ నిఖితాని మనం అలా అజ్ఞానంలో ఉండబట్టే చాలామంది మనతో ఆటలాడుకోగలుగుతున్నారు. మహతి, నువ్వు నీ కష్టాల్లో నుంచి బయటపడటానికి కొద్దిగా కూడా ప్రయత్నం చేయలేదు. ఓడిపోయావా గెలిచావా అన్నది వేరే సంగతి. అసలు ప్రయత్నం చేయలేదు. అది ఎక్కడ కావాల్సింది అంది నిఖిత. నేనేం చేసి ఉండాల్సింది అంది మహతి. ఈ రోజుల్లో స్త్రీలు హక్కుల్ని పరీక్షించే విభాగం ప్రభుత్వం కల్పించింది. ఎంత చిన్న విషయం కూడా నీకు తెలియదా అంది. అసలు అలాంటి డిపార్ట్మెంట్కి సంబంధించిందే ఇది కూడా కంట్రోల్ రూమ్లోనే ఉంటుంది. అది కాక రాష్ట్రమంతటా బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు చేసేది స్త్రీలు హక్కుల్ని మనకు తెలియజేస్తుంది. మహతి, నీకు పెళ్ళయింది. నీ భర్త దగ్గర ఉండి అతడి ఆదాయంలో భాగం పంచుకునే హక్కు నీకుంది. అంతేకాదు, నీ తండ్రి నీకు ఇచ్చిన 5 లక్షల కట్నం పైన ఇతర కానుకల పైన కూడా నీకు హక్కు ఉంది. అంతేకాని నీ భర్తకి కానీ అత్తమామలకి కానీ దాని మీద ఏ అధికారము లేదు అంది నిఖిత. కానీ నేను నా హక్కుల కోసం పోరాడితే వాళ్ళు నన్ను ఇంట్లో ఉంచరు, బయటికి గెంటేస్తారు. సమాజమంతా నీచాతి నీచంగా చూస్తుంది నన్ను అంది మహతి. ఇప్పుడు మాత్రం అంతకన్నా ఏం సంతోషం అనుభవిస్తున్నావు నువ్వు? చచ్చిపోవాలనుకునేంత స్థాయికి నువ్వు నిరాశపడ్డావు అంటే జీవితంలో అన్నీ కోల్పోయావన్నమాటేగా. అన్నీ కోల్పోయాను అన్న నిర్ణయానికి వచ్చే ముందు మన హక్కుల కోసం కొద్దిగా పోరాడటం తప్పులేదుగా అంది. ఏం చేయమంటావు నిక్కి అంది మహతి. నిన్ను మానసికంగా హింసించారనటానికి సరైన ఆధారాలున్నాయి. దాంతో వాళ్ళందరికీ సులభంగా శిక్ష పడేటట్టు చేయవచ్చు అంది. దానివల్ల నాకేంటి లాభం అంది మహతి. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? తమకి శిక్ష పడుతుందేమోనన్న భయంతో వాళ్ళు ప్రవర్తన మారొచ్చు. చిన్న చిన్న సంఘటనలతో మనుషులు మారటం అనేది కథల్లోనే సినిమాల్లోనే మాత్రమే సాధ్యం మహతి. నిజ జీవితాల్లో అలాంటి మార్పు రావాలంటే మన చేతుల్లో కూడా ఆయుధం ఉంది అన్న విషయం వాళ్ళకి తెలియాలి. నేను నిన్ను కాటు వెయ్యి అని చెప్పటం లేదు, కానీ బుసకొట్టు, భయపెట్టు. పాము కథ నీకు తెలుసుగా, అలాంటి భయపెట్టే చూడు. నువ్వు చెప్పిన కథ ప్రకారం నీ భర్త మంచివాడేనని కేవలం తల్లిదండ్రులకు భయపడి వాళ్ళ అభిమానం సంపాదించడం కోసం నిన్ను హింసిస్తున్నాడని అనిపిస్తుంది. వాళ్ళిద్దరి నుంచి నీ భర్తని వేరు చేయగలిగితే కొంతవరకు సమస్య సానుకూలపడవచ్చు. అదే జరగలేదనుకో, నీ జీవితంలో ఏదో నువ్వు బ్రతకొచ్చు. ఈ సమస్య వేరు, మా సమస్య వేరు. నిన్ను ఆదుకోవటానికి నీ వెనక కట్నం డబ్బు ఉంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం, ఒప్పుకుంటావా అంది నిఖిత. సరే అంది మహతి. కానీ ఆ అమ్మాయి స్వరంలో మాత్రం ఆశ కనపడలేదు. ఉమెన్స్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మి మహతి కథంతా విన్నది. నిఖిత అందించిన పేపర్లు పరిశీలించి, గుడ్, ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందని, పరిస్థితులు దానికి దారితీసాయనంతగా హింసించబడ్డదని డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుందాం. శారీరక పరమైన రుజువులు ఎలాగో ఉండనే ఉన్నాయి. కేసు పటిష్టంగా ఉంది అంది. నిఖిత ఆవిడికి మరో పేపర్ అందించింది. ఇది కట్నంగా పంపిన డబ్బు తాలూకా డ్రాఫ్ట్ నెంబర్ మేడం. ఇందులో మార్వాడి పేరు ఉందని అనుమానించకండి. రామ్లాల్ జైన్ అనేవాడు అసలు ఎవడూ లేడని నా అనుమానం. ఆ అకౌంట్ నెంబర్ పరిశీలిస్తే బొంబాయిలో చాలా విషయాలు బయటపడవచ్చు అంది.
పెళ్ళి జరుగుతున్నప్పుడే ఇవన్నీ తెలుసుకొని నోట్ చేసి పెట్టుకోవాలన్న ఆలోచన మీకెలా వచ్చింది అని అడిగింది ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా. అవసరం అనిపించింది. ఈ అమ్మాయి విషయమే కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా నోట్ చేసి పెట్టుకోవటం మంచిదని నా ఉద్దేశం. పెళ్లి ద్వారా సంపదలు సుఖాలు పెంచుకోవడానికి అవకాశం ఉందని ఈ కాలంలో అబ్బాయిలు తల్లిదండ్రులకే కాదు పెళ్లి కొడుకులకి కూడా బాగా తెలుసు. వీలైనంత వరకు ఎక్స్‌ప్లాయిట్ చేయటమే అలవాటైపోయింది. బ్లాక్‌మెయిలింగ్‌గా ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఈ మాత్రం జాగ్రత్త అవసరం కదా ఇన్స్పెక్టర్ అంది నిఖిత. నిఖిత మాటలు విన్న ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మికి ముచ్చటేసింది. గుడ్ అంది. ఈ కేసు నేనే స్వయంగా టేకప్ చేద్దామని అనుకుంటున్నాను. మనకి కావలసిన సాక్ష్యాలన్నీ వాళ్ళు రైట్గా ఉండటం మనకి లాభం. వాళ్ళని వదిలిపెట్టను, అందరికీ శిక్ష పడేలా చేస్తాను అంది. మహతి పటాయిస్తూ నిఖిత వైపు చూసింది. నిఖిత రాజ్యలక్ష్మితో, మా ఉద్దేశం మీకు స్పష్టంగా చేశాను ఇన్స్పెక్టర్. కొరతైన పోలీస్ స్టేషన్ అయినా సాధ్యమైనంత వరకు కాపురాలు నిలబెట్టే పనే చేస్తుంది కదా. అతడికి సంబంధించినంతవరకు అతడి మీద తల్లిదండ్రులు అక్క తమ్ముళ్ళు ప్రభావం లేకపోతే మారతాడనే నమ్మకం మాకుంది. వాళ్ళని విడదీసే ప్రయత్నం ఒక్కసారి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మహతి పుట్టింటి పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. ఆమె తండ్రి జైల్లో ఉన్నాడు అంటూ వివరాలు చెప్పింది. రాజ్యలక్ష్మి అంతా విని, వీలైనంత వరకు ప్రయత్నిద్దాం. నా ఉద్దేశంలో ఇలాంటి సందర్భాల్లో కొద్దిగా బెదిరిస్తే వాళ్ళు బాగా సర్దుకునే స్థాయికి వచ్చేస్తారు అంది. 2 రోజుల్లో కావలసిన సమాచారం వచ్చింది. నిఖిత ఊహించినట్లుగానే రామ్లాల్ జైన్ అనే వ్యక్తి ఎవరు బ్యాంకులో లేరు. ఆ బినామీ పేరు మీద మహతి మామగారే అకౌంట్ నడుపుతున్నారు. ఆ అకౌంట్లో దాదాపు 15 లక్షల దాకా డిపాజిట్లున్నాయి. ఒక్కసారి ఈ విషయం బయటకు వచ్చేసరికి ఆయన అప్పటి వరకు చేసిన అవినీతి పనులన్నీ బయటపడ్డాయి. ఇన్స్పెక్టర్ రాజ్యలక్ష్మి వెంటనే రంగంలోకి దిగింది. మహతి, నిఖిత ఆమెతో కలిసి మహతి భర్త దగ్గరికి వెళ్ళారు. రాజ్యలక్ష్మి సివిల్ డ్రెస్లోనే ఉంది. మహతిని చూసి ఆమె భర్త కంగారు పడ్డాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, బాంబే నుంచి ఎప్పుడు బయలుదేరావు అని అడిగాడు అతను కంగారుగా. నీ భార్య నీ దగ్గర ఉండక అక్కడెందుకు ఉండాలి, అయినా మీకెంత మంచి క్యారెక్టర్ ఉందని చెప్పలేదేం, చిన్న రూమ్లో నలుగురితో కలిసి ఉంటున్నానని మీ భార్యకి అబద్ధం ఎందుకు చెప్పారు అని అడిగింది రాజ్యలక్ష్మి. అడగటానికి మీరెవరు కరుగ్గా అన్నాడు మహతి భర్త. ఆమె స్నేహితురాలని అంది రాజ్యలక్ష్మి. మా వాళ్ళకి ఇదంతా ఇష్టం ఉండదు నిర్లక్ష్యంగా చెప్పాడు అతను. ఆమె భర్త మీరా వాళ్ళ అంది. నేనే, కానీ పెళ్ళికి ముందు తన వంతు ఆస్తంతా వ్రాసిస్తానని వాళ్లే నాన్నగారు వాగ్దానం చేశారు. అయినా జైలుకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ ఆస్తి వచ్చే వరకు ఈవిడ బొంబాయిలో ఉండవలసిందే, అది మా నాన్నగారి ఆజ్ఞ అన్నాడు. అంటే మీ వాళ్ళకి ఆవిడ ఇచ్చిన 5 లక్షల కట్నం సరిపోలేదా అని అడిగింది రాజ్యలక్ష్మి. ఆ విషయాలన్నీ నాకు తెలియవు, మీరు వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడండి అన్నాడు. కానీ పెళ్లి చేసుకున్నది మీరు అంది. అది కూడా మా వాళ్ళ కోసమే చేసుకున్నాను. నాకు మా అమ్మ నాన్న అక్క తమ్ముడు చాలా ముఖ్యం, వాళ్ళ తర్వాతే భార్య. ఈ విషయంలో నేను చేసేదేం లేదు అన్నాడు అతను ఖచ్చితంగా. రాజ్యలక్ష్మి లేచి నిలబడింది. సరే, అయితే మీకు ఒక అవకాశం ఇద్దామనుకున్నాము. ఆమెను భారీగా అంగీకరించి సుఖంగా కాపురం చేసుకుంటారు అనుకున్నాం. కానీ మీ వాళ్ళతో కలిసి జైల్లో గడపటమే మీకు ఇష్టమైతే చేసేదేం లేదు అంది. అతను కంగారుగా జైలేమిటి అన్నాడు. 5 లక్షల కట్నం పుచ్చుకోవటమే కాక అమ్మాయిని అన్ని రకాలుగా ఆరళ్ళు పెడుతున్నట్టు మీ మీద కేసు రిజిస్ట్రేషన్ అయ్యింది. దానికి వేరే రుజువులతో పాటు ఇప్పటి వరకు మనిద్దరం మధ్య జరిగిన సంభాషణ కూడా రికార్డు చేసి సాక్ష్యంగా చూపించబోతున్నాను. ఈ పైన మీరు మాట్లాడేది కూడా రికార్డ్ అవుతుంది. మీ ఇష్టం, మాట్లాడవచ్చు అంది.
అతడు మొహం నిండా చెమటలు పట్టాయి. రికార్డు చేయటమా? అసలు మీరెవరు అన్నాడు. రాజలక్ష్మి తన ఐడెంటిటీ కార్డు తీసి చూపించింది. అతడు మొహం రక్తం లేనట్టు పాలిపోయింది. సన్నగా వణకటం అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఉమెన్స్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ అధికారిని నేను. నిజానికి మీ భార్య మీ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ మీలో మార్పు రాకపోతే మీ తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని ఈ కేసులో ఇరికించడం మాకు పెద్ద కష్టం కాదు అని చెప్పి అక్కడి నుంచి కదిలింది. మహతి, నిఖిత కూడా ఆమె వెంట బయటికి నడిచారు. మహతి భర్త అలాగే శిలా ప్రతిమలా నిలిచారు. 2 రోజులకి కొడుకు ద్వారా విషయం తెలుసుకున్న మహతి మామగారు కంగారు పడి రామ్లాల్ జైన్ అనే బెనామీ పేరున ఉన్న డబ్బంతా విత్డ్రా చేస్తూ బ్యాంక్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అప్పటికప్పుడు అతన్ని డిస్మిస్ చేశారు. మహతిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిన నిఖిత అక్కడ మహతి తల్లి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది. అన్నపూర్ణ కూతురుతో కోపంగా, ఏమిటి ఇదంతా? కట్టుకున్న మొగుడి మీద, అత్తమామల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అసలు మన ఇంట వంట ఉందా ఇది? మన పరువు ప్రతిష్ట ఏం కాను నా కడుపుని చెడబుట్టావే అంటూ శాపనార్థాలు పెట్టసాగింది. నిఖిత విస్తుపోయి చూస్తుంది. వర్తమాన సామాజిక స్థితిగతుల గురించి ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటుంది. అయినా ఆమెకు ఆశ్చర్యంగానే ఉంది. కూతురు అత్తవారింట్లో నానా కష్టాలు పడుతుంది. వాళ్ళు ఆ అమ్మాయిని కొడుతున్నారు. అందువల్ల ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేద్దామనుకుంటుంది. కట్నంగా ఇచ్చిన 5 లక్షలు వెనక్కి తీసుకొని బ్యాంకులో వేసుకుంటే సుఖంగా కాలం గడిచిపోతుంది. ఆ తరువాత ఇంకెవరైనా వివాహం చేసుకోవచ్చు. కష్టాలు పడే కోడలుగా కన్నా సొంత కాళ్ళ మీద నిలబడే యువతిగా మహతికి సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. గతం కన్నా భవిష్యత్తు బాగుంటుంది. అయినా కూడా ఆమె తల్లి దానికి ఒప్పుకోవటం లేదు. పరువు ప్రతిష్ట సమాజం లాంటి పెద్ద పెద్ద మాటల్ని సృష్టించుకొని భయపడుతుంది. తప్పంతా కూతురిదే అన్నట్లు మాట్లాడుతుంది. జేఎన్ తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.